ఛానల్లోకి స్వాగతం. 2024వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన మహాలయ అమావాస్య రోజు సూర్యగ్రహణం రాబోతుంది. ఈ గ్రహణం తర్వాత ద్వాదశ రాశుల వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా మార్పులైతే జరుగుతాయి. గ్రహస్థితిలో మార్పులు అనేవి కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఇస్తే మరికొన్ని రాశుల వారికి ప్రతికూలమైన ఫలితాలు ఇస్తాయి. అయితే ఈ సూర్యగ్రహణం తర్వాత కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు చూస్తే కనుక వీరికి వద్దన్నా కాని డబ్బు వస్తూనే ఉంటుంది. అయితే ఆర్థికంగా పురోగతి సాధించే మార్గాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. ఈ అంశాల గురించి ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 94948. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి గ్రహాధిపతి శని. ఈ కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం ముందుగా గమనించినట్లయితే బంధాలకు, అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బంధాలను వదిలిపెట్టుకోవటం వీరికి అస్సలు నచ్చదు. ఎన్నిసార్లు రాజీ పడటానికైనా సిద్ధపడతారు. అంటే బంధాలను కాపాడుకోవటం కోసం ఎన్నిసార్లు రాజీ పడటానికైనా సిద్ధపడతారు. అలాగే కుంభరాశి వారు ప్రేమానురాగాలు అధికంగా కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు. బంధు ప్రీతి కూడా అధికంగా ఉంటుంది. స్నేహితుల ఎడల కూడా అవ్యాజమైన ప్రేమను కలిగి ఉంటారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క మనస్తత్వం చూస్తే ఇతరులు కొంచెం సహాయం చేసినా అది ఎంత చిన్నదైనా సరే జీవితాంతం వారు చేసిన సహాయాన్ని గుర్తుంచుకుంటారు. అలాగే కృతజ్ఞతా భావం వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క 2024వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన మహాలయ అమావాస్య రాబోతుంది. ఈ యొక్క అమావాస్య రోజే సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. అయితే మన భారత కాలమానం ప్రకారం రాత్రి సమయంలో వస్తుంది కాబట్టి సూతక కాలం మనకు వర్తించనప్పటికీ కూడా ఈ గ్రహణ ప్రభావం అనేది ద్వాదశ రాశుల వారిపై మాత్రం ఉంటుంది. అంటే గ్రహణం తర్వాత గ్రహస్థితిలో మార్పులు అనేవి కొన్ని రాశుల వరకు అనుకూల ఫలితాలిస్తే కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలిస్తాయని మనకు తెలుసు. అయితే సూర్యగ్రహణం తర్వాత కుంభరాశి వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే ఆర్థిక పరమైన అంశాల్లో వీరు అద్భుతమైన ఫలితాలనైతే చూడబోతున్నారు. ఇంతకు ముందు ఏదైనా అవకాశం పొందుకోవటానికి మీరు చాలా శ్రమపడ్డారు, కానీ ఇక ముందు మీరు అంతగా శ్రమపడాల్సిన అవసరమైతే కనిపించడం లేదు. అతి సులువుగా మీరు ఆర్థిక పరమైన అంశాల్లో పురోగతినైతే సాధించబోతున్నారు. ఆదాయ మార్గాలు పెంచుకోవటం కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఆ ప్రయత్నాలు ఫలించటం లేదని నిరాశలో కనుక ఉన్నట్లయితే ఈ సమయంలో 1 కానీ 2 కానీ ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు ఒకరి దగ్గర అవసరాల నిమిత్తం చెయ్యి చాచాల్సిన పరిస్థితిలో ఉన్న మీరు ఇక ముందు ఒకరికి సహాయం చేసే స్థితిలోకి వస్తారు. అంతగా ఆర్థిక అభివృద్ధి అనేది మీ యొక్క జీవితంలో కనిపిస్తుంది. మీకు మీరే ఆశ్చర్యపోతారు. అంటే ఆర్థిక సమస్యలు ఒకేసారి ఇంతగా మారిపోవటం అనేది చూసి మీరే షాక్ అవుతారు. అంటే ఇంతకు ముందు మీ యొక్క జీవితానికి ఇప్పుడు మీ జీవితానికి చాలా తేడా అనేది కనిపిస్తుంది. ఆ విధంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలైతే ఆర్థిక పరమైన అంశాల్లో చూడబోతున్నారు. అలాగే ప్రాపర్టీస్ విషయంలో కూడా మీరు అనుకూలమైన ఫలితాలైతే చూస్తారు. మీరు ఒకవేళ మీ యొక్క తాతల నాటి ఆస్తులు దక్కించుకోవటాని కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అవి వివాదాల్లో ఉన్నాయి, కోర్టు కేసుల్లో ఉన్నాయి. దానికి సంబంధించి మీరు చేసిన ప్రయత్నాలకు ఫలితం ఈ సమయంలో దక్కబోతుంది. ఖచ్చితంగా ఆ యొక్క ఆస్తులను మీరు దక్కించుకునే సూచన కూడా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకంలో ఈ యొక్క సూర్యగ్రహణం తర్వాత ఉండబోతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే గ్రహస్థితి వీరికి చాలా వరకు అనుకూలంగా కనిపిస్తుంది. ఆర్థికపరమైన అంశాల్లో చాలా మేలునైతే వీరు చూడబోతున్నారు. లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు ఈ కుంభరాశి వారికి దక్కబోతున్నాయి. అలాగే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, అంటే అర్హత ఉండి ఒకటే కార్యాలయంలో చాలా కాలంగా పనిచేస్తున్నారు,
మీకు ప్రమోషన్ పొందుకునే అర్హత ఉంది. అది ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీరు పై స్థాయికి వెళ్లాల్సినటువంటి అర్హత ఉన్నప్పటికీ కూడా వెళ్లలేకపోతున్నారు. దీనికి సంబంధించి చాలా కాలంగా మీరు నిరీక్షిస్తున్నారు, కానీ మీకు అపజయాలు ఎదురవుతూ వస్తున్నాయి. అంటే ఏదో ఒక ఆటంకం అనేది మధ్యలో వచ్చి మీ యొక్క ప్రమోషన్ కి అడ్డుగా నిలుస్తుంది. కానీ ఇప్పుడు ఆ సమస్యలన్నీ కూడా సాల్వ్ కాబోతున్నాయి. ఖచ్చితంగా మీరు ప్రమోషన్ పొందుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పై అధికారుల నుండి అతి త్వరలో దీనికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ నైతే వినబోతున్నారు. ఈ విధంగా ప్రమోషన్ కి సంబంధించి అర్హత ఉన్నవాళ్లు ప్రమోషన్ పొందుకుంటారు. అలాగే ఆర్థిక పెరుగుదల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, అంటే గత కొంతకాలంగా ఆర్థిక పెరుగుదలకు సంబంధించినటువంటి అంశాలు మీ యొక్క కార్యాలయంలో చర్చకు వస్తున్నాయి, కానీ దాని గురించి ఒక క్లారిటీ అయితే రావటం లేదు. ఈ సమయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీరు ఆర్థికపరమైన అంశాల్లో ఆర్థిక పెరుగుదలకు సంబంధించి ఈ సమయంలో గుడ్ న్యూస్ వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీరు ఎంతైతే ఇంక్రిమెంట్ విడుదల అవుతుంది అని ఒక ఆలోచనలో ఉన్నారో అంతగా మీరు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఉద్యోగస్తుల జీవితంలో అభివృద్ధిని చూస్తారు. అలాగే ప్రమోషన్లు, ఆర్థిక పెరుగుదల వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ మీకు ఫలితం మాత్రం దక్కటం లేదు. కానీ ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది. ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. ఆ అవకాశం మీకు అన్ని విధాలుగా సంతృప్తిని ఇచ్చే విధంగా ఉంటుంది. అంటే పొజిషన్ విషయంలో కావచ్చు, ప్యాకేజ్ విషయంలో కావచ్చు, మీరు ఏమాత్రం కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేకుండా ఒక అవకాశం అయితే మీ ముందుకు వస్తుంది. అలాగే కొంతమంది కుంభరాశి వ్యక్తులకి ఒకేసారి 2-3 అవకాశాలు వస్తాయి. ఏ అవకాశాన్ని మీరు చూస్ చేసుకోవాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంటారు. ఏకపక్ష నిర్ణయాలు కాకుండా అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అప్పుడే మీ యొక్క జీవితం సాఫీగా, అద్భుతంగా సాగిపోతుంది. కాబట్టి మీకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా జీవితంలో ఆర్థిక పురోగతిని చూస్తారు. అన్ని అంశాలు కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే విదేశీయానానికి సంబంధించి కూడా అనుకూలమైన ఫలితాలైతే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఈ సమయంలో పొందుకోబోతున్నారు. ఈ సూర్య గ్రహణం తర్వాత దానికి సంబంధించి మీకు ఏవైతే ఇంతకు ముందు ఆటంకాలు వచ్చాయో అవన్నీ కూడా క్లియర్ కాబోతున్నాయి. ఖచ్చితంగా మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. విదేశీయానం అనే మీ కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో విదేశీయానానికి సంబంధించి లాభదాయకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. డబ్బు సమకూరుతుంది. కుటుంబ సభ్యుల నుండి, సన్నిహితుల నుండి మోరల్ సపోర్ట్ తో పాటు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. అవకాశాలు మీకు వస్తాయి. అలాగే వీసా, పాస్పోర్ట్ కి సంబంధించి ఇంతకుముందు ఏవైనా ఆటంకాలు ఉంటే అవి కూడా క్లియర్ కాబోతున్నాయి. అలాగే వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులకి సంబంధించి కూడా గుడ్ న్యూస్ వింటారు. అలాగే మీరు అంతకుముందు పెట్టిన పెట్టుబడులకు కూడా ఈ సమయంలో అధిక లాభాలైతే పొందుకోబోతున్నారు. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో అద్భుతమైన ఫలితాలైతే ఈ సూర్య గ్రహణం తర్వాత చూడబోతున్నారు. ఎందుకంటే గ్రహస్థితిలో మార్పులు అనేవి కుంభరాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపారంలో అంచెలంచెలుగా అభివృద్ధి పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా అనుకూలమైన సమయం. మీరు వ్యాపార రంగంలో ఒక మైలురాయిని అధిగమించబోతున్నారు. అంతగా వ్యాపార అభివృద్ధి అనేది కనిపిస్తుంది. చక్కటి భాగస్వాములు కూడా మీకు లభిస్తారు. కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. ఈ విధంగా ఏ రంగాల్లో మీరు ఉన్నా కానీ ఆయా రంగాల్లో అవకాశాలు వస్తాయి. అలాగే మీరు చేస్తున్న పనిలో అభివృద్ధిని చూస్తారు. ఎట్టకీలకు ఆర్థికంగా ఊహించని పురోగతిని మీరు సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుంభరాశివారు నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. సత్ఫలితాలు మీరు పొందుకుంటారు. శని ఆరాధనతో పాటు హనుమంతుణ్ణి కూడా ఆరాధించండి. ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించండి. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.